నా దేవుడు ఆ లోటును కూడా పూర్తి చేయగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. మీలో మీరు ఏముండాలి, మీలో మీకేముండాలి? కాన్ఫిడెంట్ ఉండాలి. ఇప్పుడు నేను ప్రభు దగ్గర నుంచి ఇది నేను చూడగలుగుతా, సాధించగలుగుతా, నా ప్రభు నా పక్షమై ఉన్నాడు. అందుకే సర్వస్వం మీలో మీరంట, నీ లోపల నీ మనసు, నా ప్రాణమా మౌనంగా ఉండము. ఆయన వల్ల నీకేం కలుగుతుంది? నిరీక్షణ. ఆయన వల్ల నీకు సహాయం, ఆయన వల్ల నీకు నెమ్మది. ఎప్పుడు కూడా ఒక మనిషి ప్రోత్సహించుకునే వ్యక్తిగా ఉండాలి. అందుకే ఒకరినొకడు భారమును సహించుచు మీరు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చాలి. మీలో మీరు సర్వ సమృద్ధి గలవారే. చూడమాటక్కడ సర్వ సమృద్ధి గలవారే, ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన ప్రతి కార్యాన్ని చేయటానికి ఏం చేస్తాడంటే దేవుడు సమస్త విధములైన కృపను మీ ఎడల విస్తరింప చేయగలడు. నీకు లేదనుకోవచ్చు, నీ దేవునికి కొందగా సామర్థ్యం. హల్లెలూయా. ఆ దేవుడిని అడిగితే సమస్త కృపను నీ ఎడల ఏం చేస్తాడంట? విస్తరింప చేస్తాడు. ఏ విషయంలో అడిగా ప్రభు దగ్గర సామర్థ్యాన్ని?